అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏం వేయాలి అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీతో బయట పనులు ఎన్నొచ్చాయి, ఏం వేయాలి అనేది మొత్తం మాట్లాడుకుందాం మేడం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వాడిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా విషయానికి వచ్చినట్టు స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. తర్వాత నేను బయట పనులు తెలియజేసాను. స్టాక్ నేనట్లాగే ఉందిలేండి, పెద్దగా ఎక్కడ మార్పు అయితే లేదు. అది స్టాక్ ఉండేది. ఇంకా అలాగే మనకి జీపీఆర్ మండీ లైన్లో చూసుకున్నా ఇంచుమించు నిన్నట్లాగే ఉందా, అలాగే టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్నా కూడా ఇంచుమించు నిన్నట్లాగే ఉంది. పెద్దగా ఎక్కడైతే మార్పు అయితే లేదు. ఇంకా స్టాక్ ఉండేదైతే ఇదే. ఇంకా బయట పనుల విషయం మాట్లాడుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే 4 ఉన్నాయి. ఇంకా పెరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ తగ్గాల్సింటే నిన్ననే తగ్గాల్సిండే. ఎందుకంటే వాళ్ళకైతే మార్కెట్ స్లోగా ఉంది కదా బయట పనులు వచ్చేసి. సో ఇంకా ఏమన్నా తగ్గుతాయా? ప్రస్తుతానికైతే 4 అయితే ఉన్నాయి. ఇంకా 4 అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉండలేదు. ఎందుకంటే మనమైతే వీడియో అనేది కొంచెం లేట్గా అంటే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం కాబట్టి స్టాక్ అయితే వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా చూశాను. బయట బండ్లు నాకు ఎక్కడ కనిపించాయంటే వచ్చేసి ఈ అంగళ్ళు దాటుకుండా ఇట్లే మనకి ఒక బైపాస్ ఇట్లా ఉందిలేండి, బైపాస్ ఉంది. ఆ బైపాస్ దగ్గర ఒక చెట్టు కింద అయితే ఉన్నాయి. నేను దాన్ని వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయి చేసినాను. సో బయట బండ్లు అయితే అక్కడ కూడా ఒక బండి అయితే చూశాను. సో అది ఉండేది. అంటే ఇట్లా బయట ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైనా స్టాక్ తగ్గితే ఆటోమేటిక్గా ఆ బండి అనేది లోపలికి వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్. ఇంకా మీకు కూడా తక్షణ కానీ నందక కానీ అలాగే భూవరం కానీ కావాల్సి ఉంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుంటే ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. 7331396667 అనే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ప్లస్ అప్రోచ్ అవ్వచ్చు. మీకు కావాల్సి ఉంటే కింద నెంబర్ కోసం మీరైతే కాల్ చేయొచ్చు కావాల్సిన వాళ్ళు.